మూడు సార్లు ఫోన్ చేసి ఆధార్ కార్డు తీసుకుంటాడు. ఆధార్ కార్డు చెప్తాను అదొకరు చూపి ఎన్ని తీసుకెళ్ళి అలా చూపి తీసుకోపోతారు. కాలువల మరమ్మత్తు లేకపోవడంతో ఇప్పుడు కాలువ చివరి ప్రాంతానికి నీరు చేరటం అనేది కొంత ఇబ్బందికరమైన సమస్యగా మారిపోతుంది. అంటే వాస్తవంగా ఇప్పుడు మన సారంగపూర్ మండలం పట్టపల్లి పోతారమే కానీ ఇటు పోతే కోల్వాయి ఈ తేలెండ ప్రాంతమే కానీ కాలువ నీళ్ళుండి కూడా మనము సమస్య ఎదుర్కొంటున్నాం అని చెప్పండి. ఇప్పుడు గతం లోపల ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో మనకు ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ ఉండడంతో డిస్ట్రిబ్యూటరీ కమిటీస్తో ఏదైతే ఉన్నదో ఎప్పటికప్పుడు కాలువల మరమ్మతులు చేపట్టడంతో మనకు నీరు ఏదైతే సక్రమంగా టేలెండ్ వరకు చేరుకునే అవకాశం ఉంటుండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైన విధానంతో మనం ప్రాజెక్టుల నిర్వహణ, కాలువల మరమ్మతు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేసుకుని జరుగుతుందని చెప్పి నేను భావించాను. కానీ గత దశాబ్ద కాలం వీళ్ళ కాలువల నిర్వహణ, ఈ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లేకపోవడంతో ఏదైతుందో ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. సుధాకర్ రెడ్డి గారు అదే ఇప్పుడు ఇదే పాయింట్ మీద ఉన్న బాబు బీర్పూర్ కాలువ అది ఏదైతే ఉన్నదో వంతేనా అప్పుడు మట్టితో ఈ ప్రాజెక్ట్ వాటర్ అనేది కేవలం భూగర్భ జలం పెంపొందించడానికి మాత్రం ఉపయోగపడుతున్నట్టు అయిపోతుంది. అండర్ గ్రౌండ్ వాటర్ పెరుగుదల మాత్రం ఉపయోగపడుతున్నట్టు అయిపోతుంది. ఇప్పుడు మనకి ఎట్లాగో ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్ ఇస్తుంది కాబట్టి రైతులకు చివరి వరకు నీరు చేరుకునే అవకాశం లేక, ప్రభుత్వ పరంగా ఏదైతే కాలువలో మరమ్మతు లేక మోటార్లపై ఆధారపడటం, విద్యుత్ భారం పెరిగిపోతుంది.
నిజంగా కాలువల మరమ్మతు మనం సక్రమంగా చేసి తేలిండి వరకు కాలువ చివరి వరగర మన నీరు అందింప చేయగలిగినట్టయితే విద్యుత్ భారం తగ్గుద్ది. అది ప్రభుత్వానికి అక్కడ ఆదా అవుతుంది. ప్రభుత్వానికి అక్కడ ఆదా అవుతుంది. ఇప్పుడు గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీ వాటికి సంబంధించినటువంటి ఒక ఎన్నికల నిర్వహణ చేపట్టకపోవడంతో ఏదైతుందో రైతు ప్రాతినిధ్యం అనేది లేకుంటే అయిపోయింది. మనకి ఎప్పుడైతే రైతు ప్రాతినిధ్యం ఉంటుందో రైతు బాధ్యతగా వ్యవహరిస్తాడు. రైతు ప్రాతినిధ్యం ఉంటే రైతు బాధ్యతగా వ్యవహరిస్తాడు. ఇప్పుడు ఏమైపోయింది, రైతు ప్రాతినిధ్యం లేకపోతే కేవలం అధికారులపై ఆధారపడటంతో మనకి సమస్యలన్నీ ఏదైతుందో ఉత్పన్నమవుతాయి. నేను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, ఈ ప్రాజెక్టుల నిర్వహణ పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకు సంబంధించే కానీ గత ప్రభుత్వ హయాంలో ఏదైతే నిర్లక్ష్యం కల్పబడ్డటువంటి ఒక ప్రాజెక్టుల నిర్మాణం నిర్వహణ పట్ల దృష్టి కేంద్రీకరించి ఇక తక్షణమే మనకు ఏ విధంగా నూతన ఆయకట్టు పెంపొందించుకోగలుగుతామో వినియోగంలో ఆయకట్టు పునరుద్ధరించుకోగలుగుతాం. స్టెబిలైజేషన్ దానిపై దృష్టి కేంద్రీకరించటం కొంత హర్షించదగ్గ పాటుగా ఈ తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టడం కూడా ఒక ప్రధానమైన అంశమే చెప్పటం. ఈ తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఈ మన మేడిగడ్డ అన్నారం లిఫ్ట్లు 2 లిఫ్ట్లు భారం తగ్గిపోతుంది. మనకు మేడిగడ్డ అన్నారం 2 లిఫ్ట్ల భారం తగ్గిపోతుంది. మరి ప్రభుత్వం ఏది తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణం పట్ల దృష్టి కేంద్రీకరించి కాలువలు కూడా తవ్వడం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకి ఈ సంవత్సరం అయితే అనుకున్నట్టు నీరు మళ్లింపు చేసుకోగలిగినాం. రేపు వచ్చే మళ్ళా ఆగస్టు నాటికి ఏదైతుందో జూలై ఆగస్టు నాటికి ఈ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టబడే విధంగా చర్యలు చేపట్టడం ఒకటి. ఇప్పుడు ఈ కాలువల మరమ్మతుకు సంబంధించి ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ రైతు సంఘాలకు రైతుల యొక్క ప్రాతినిధ్యంతో ఏ కాలువే కానీ ఆ కాలువ పరిధిలో ఉండేటువంటి ఒక రైతుల ప్రాతినిధ్యంతో వాటి నిర్వహణ బాధ్యత రైతులపై ఉండే విధంగా కావాల్సిన నిధులు ప్రభుత్వం ఏదైతుందో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద O&M గ్రాంట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే నిర్వహణ అన్నది ఎప్పటికప్పుడు నిధులు సమకూర్చితే వీళ్ళ మనకి ఇక్కడ ఈ కాలువ వంతెన 50 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసింది. ఇది 50 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసింది. అప్పటి అంచనాకు అనుగుణంగా దాన్ని నిర్మాణం చేసింది. ఇప్పుడు హెవీ వెహికల్స్ మూవ్ కాడుతున్నాయి. నీకు అన్ని డ్యూయల్ టైర్ వెహికల్స్ మూవ్ అవుతుంది. డ్యూయల్ టైర్స్ ఎందుకంటే మనకి అమ్మనూరు కలమడ వంత నిర్మాణంతో ఏదైతుందో ఈ జన్నారం ధర్మపురికి ఇది ప్రధాన రహదారి. దాంతో వెయిట్ భారం ఎక్కువ పడి అది ఒకవైపు ఏదైతుందో స్పిల్లే పడిపోయింది. అంతేనా పునర్నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకవైపు పునర్నిర్మాణం కొరకు పూర్తి స్థాయిలో అంచనాలు రూపొందించి ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించడం ఒక అంశం. ఇప్పుడు ప్రస్తుతం ఇమీడియట్ గా తాత్కాలికంగా
ఈ ఓఎన్ఎం గ్రాంట్ కింద ఏదైతే ఉందో ఆపరేషన్ మీన్స్ గ్రాంట్ కింద షార్ట్ టెండర్తో 3 రోజులతో టెండర్ 5 లక్షలతో ఇదో మంచిగా వేసిన చెప్పాను. అది వెనువెంటే నిర్మాణం చేపట్టి 5 ఇంటర్నెట్ సమస్య కాదు, నిధుల సమస్య కాదు. ఏదో 5 అంటే 5కి అవుతుందని చెప్పి నేను అనుకోని, అది ఆయన ఏదో 5 అంటుండగానే 5కి అవుతుందని చెప్పి నేను అనుకోను. అది 5 కానీ 10 కానీ ఎంతైనా కానీ ఏదైతే ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద నిధులు మనకు సమస్య కాదు. అది వెనువెంటనే మరమ్మతులు చేపట్టి ఈ రహదారి పునర్వినియోగంలోకి తేవాలని చెప్పని మరమ్మతులు చేపట్టేంత వరకు తాత్కాలికంగా డైవర్షన్ రూట్స్ తీసుకునే విధంగా తగు చర్యలు చేపట్టాలని కూడా సూచన చేస్తుంది. ఎందుకంటే మీకు ఇది ఇట్లే కొనసాగితే మొత్తం పడిపోయింది కాబట్టి ఏదైతుంది అప్పుడే సంబంధిత పోలీసు అధికారులతో కూడా మాట్లాడింది. ఆ డైవర్షన్ అనేది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్